హలో అండి, అందరూ ఉన్నారు. దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో. మనం ముందుగా చూడడం కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా అయితే అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇంకా బ్యాక్ డ్రాప్ చూస్తే అర్థమైంది కదా, మా పాపకైతే భోగి పండ్లు పోయడానికి అయితే సింపుల్ గా అలా డెకరేషన్ అయితే చేశాను అనమాట. వెనక బ్యాక్గ్రౌండ్ లోనేమో వినాయకుడిది బ్యాక్ డ్రాప్ పెట్టాను, కింద వచ్చేసి అరిటాకులు అయితే వేసాను అనమాట. టేబుల్ కవర్ వేద్దాం అనుకున్నాను కింద, కాకపోతే అదైతే నాకు దొరకట్టే అనమాట. సో ఇంకా కార్పెట్ కాబట్టి ఏమన్నా పడ్డా బాగోదు అని చెప్పేసి అయితే ఇంకా అలా బ్యాక్ డ్రాప్ అయితే వేసాను అనమాట. కొంచెం గ్రీన్ గా బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ పండగలకైతే మాకు సెలవులు ఉండవు కాబట్టి బావ అయితే ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. నేనేంటంటే శారీ కదా కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి పాప పడుకునే టైంలో ఫాస్ట్ గా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా పాపకు లేచాక స్నానం అయితే చేపించాను, కానీ రెడీ చేయలేదు అనమాట. జస్ట్ ఇలా ఇంకా జుబ్బా అయితే వేసి పెట్టాను. అందరు వచ్చే ముందు ఒక 20 minutes ముందు అలా డ్రెస్ వేద్దాంలే అని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట. అల్లరైతే చేస్తుంది, అసలు నన్ను వీడియోనే చేయనియట్లే అనమాట. సో ఇలా ఇంకా పాపనైతే రెడీ చేయాలి. ఎవరిని పిలవలేదు, జస్ట్ నా వీడియోస్ లో ఎప్పుడు కనిపించే వాళ్ళని పిలిచాం అనమాట. దాంట్లోనే ఒక ఫ్యామిలీ రావట్లేదు, కోల్డ్ అయింది బాబుకి అని చెప్పేసి. ఇంకా నేను భోగి పండ్లలో ఏమేమి కలుపుతాను, వచ్చిన వాళ్ళకి ఏమేమి ఇస్తాను ఏంటైతే చూపిస్తాను. అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నేను కూడా చాలా ఎక్సైట్ గా ఉన్నాను అనమాట. మా బాబాకి ఫస్ట్ టైం భోగి పళ్ళు పోస్తున్నాము. అండ్ నేను ఇంటి దగ్గర నుంచి తెప్పించా కదా డ్రెస్సులు, ఆ లంగా జాకెట్ అయితే ఫస్ట్ టైం వేయబోతున్నాను అనమాట. సో ఎలా ఉంటుందా ఏంటా అని వెయిట్ చేస్తా ఉన్నాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా భోగి ముందు రోజు అయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట. ఇల్లు క్లీన్ చేయడం అంటే మన దగ్గర పండగకి మంచిగా ఏమంటారు అంటుద్దుకోవడము, బూజులు దులపడం, బండలు కడడం అవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడైతే అవన్నీ ఏముండవు కదా. నేనైతే వీక్లీ వన్స్ అయితే ఇంకా క్లీన్ చేసుకుంటానే ఉంటాను. అంటే ఎవ్రీ వీక్ టీవీ దగ్గర టేబుల్స్ కానీ, ఇంట్లో ఉన్న టేబుల్స్, తర్వాత బాత్రూమ్లు ఊడవడం, తోడవడము, ఇంకా కిచెన్లో క్లీన్ చేసుకోవడం అంతా చేస్తాను అనమాట. సో ఎవ్రీ వీక్ చేసుకుంటానే ఉంటాయి, నెల అయితే అలా పెట్టుకోవాలన్నమాట. దాంట్లో భాగంగానే ఇంకా పండగ కూడా ముందైతే చేస్తా ఉన్నాను అనమాట. సో ఇంకేంటంటే ముందు ఇలా కిచెన్లో అయితే ఖచ్చితంగా పేపర్లు అయితే చేంజ్ చేస్తా, ప్రతి వీక్ అయితే చేంజ్ చేస్తాను అనమాట. అవి ఆయిల్ పడ్డా పడకపోయినా అవి చేంజ్ చేస్తా, ఆల్రెడీ ముందే చేంజ్ చేసి పెట్టాను అనమాట. ఇంక ఇదేంటంటే భోగి పండ్ల కోసం అయితే శనగలు అయితే నానబెట్టాను అనమాట. శనగలు ఏంటంటే నాకు ఇక్కడ శనగలు అయితే కనిపించలేదు, సో శనగలు అయితే నానబెట్టుకున్నాను. అండ్ పాలకాయలు కూడా చేశాను, నేనైతే ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా ఇవన్నీ అయితే పేపర్లు అయితే చేంజ్ చేసా. పండక్కి కొబ్బరికాయ కూడా తెచ్చుకున్నాను. తర్వాత ఇంకా భోగి పనుల్లో కలపడానికి అండ్ పూజకి చామంతి పూలు అయితే తెచ్చానమాట. ఇక్కడ వచ్చేసి బంతి పూలు అయితే దొరకవు. తర్వాత ఇంకా టిఫిన్ అంట్లతో పాటే గ్యాస్ మీద అన్నీ అయితే రుద్దా అనమాట. సో ఇంకా నేనైతే మిషన్లో అయితే వేయను, ఎందుకంటే మిషన్లో ఇవి క్లీన్ చేసి వేయాలి కాబట్టి నాకు పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది అనమాట. సో చేతులు పగులుతున్నా కూడా నేను ఇవే క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఏమనుకున్నా అంటే జనవరి 1 నుంచి అంటే చేత్తో అంటు రుద్దొద్దు, మిషన్లో వేద్దాము, చేతులు పగులుతున్నాయి. ఎందుకంటే పాప ఉంది కాబట్టి ఊరికే హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉంటాం కదా. సో నాకు ఈ లిక్విడ్స్కి ఏంటంటే బాగా పగులుతూ ఉన్నాయి అనమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళా అని చెప్పా కదా, డెర్మటాలజిస్ట్ దగ్గరికి. అప్పుడు చెప్తే ఆమె ఏంటంటే ఇంకా పాప ఉంది కాబట్టి ఊరికే మీరు హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉంటారు కదా, అవి అలా పగులుతాయి లిక్విడ్స్కి. సో మీరు డ్రై అవ్వకుండా ఊరికే లిక్విడ్ అప్లై అదేమంటారు మనం లోషన్ అప్లై చేసుకుంటా ఉండండి అని చెప్పింది అనమాట. సో ఇంకా అంతే. సో ప్రెజెంట్ అయితే ఇంకా నేనైతే గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నా. గ్యాస్ అయితే ఖచ్చితంగా ఇలా స్క్రబ్ చేస్తాను అనమాట, రుద్దుతా. ఇంక ఇవైతే పోవు, ఎందుకంటే మాకు ఫస్ట్ గ్యాస్ ఇచ్చినప్పుడు ఏంటంటే సెన్సార్ గ్యాస్ ఇచ్చారన్నమాట వాళ్ళు. ఇదే కానీ సెన్సార్ హై అయిందంటే అది ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. సో అలాంటి టైంలో ఏంటంటే మనకు దోశ వేసినా ఫస్ట్ దోశ బాగానే ఉంటుంది, సెకండ్ దోశకి వచ్చేసరికి వెళ్ళి ఏంటంటే అది ఆగిపోతుంది అన్నమాట. సో మధ్యలోనే దోశ గట్టిగా అయిపోతుంది, తర్వాత రైస్ అయినా నానబడి ఉడకడం అలా అవుతుందన్నమాట. సో మాకు అలా వద్దు అంటే వాళ్ళు ఏంటంటే ఈ గ్యాస్ చూపించారు, పాతగా ఉంది, ఇది ఓకేనా, ఇలా మరకలు తర్వాత ఇంకా ఇలా స్క్రాచెస్ ఉన్నాయి, ఓకేనా అన్నారు అనమాట. సో ఓకే అని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకున్నాము. సో నార్మల్గా పైన ఉన్న వరకు అయితే పోతాయి, ఇంక ఇవైతే ఎంత రుద్దినా అయితే పోవన్నమాట. సో ప్రెజెంట్ అయితే ఇది క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇదంతా రుద్దిన తర్వాత ఇక్కడ పైన ఇదంతా కూడా రుద్దుతా అనమాట. ఇదంతా రుద్దిన తర్వాత ఇంక ఈ స్క్రబ్బర్తో ఇదైతే ఉంటుంది కదా మంచిగా, దీంతో అయితే తీసుకుంటాం అన్నమాట, స్పాంజ్. దాంతో ఇండియా నుంచి తెప్పించుకున్నాయి ఇవి ఉంటే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు మనం. మా పాప పడుకుంది అని పని స్టార్ట్ చేసినా చూడండి, లేచింది వెంటనే ఇంకా కిచెన్లో మా అమ్మ కూడా తిరుగుతుంది అనమాట. హాయ్, క్లాప్స్ కొట్టినానా, క్లాప్స్. ఇంకా దీంతో అయితే మొత్తం నీట్గా చేసాను అనమాట. ఇంకా దీంతో ఏంటంటే మంచిగా ఇక్కడ కౌంటర్ టాప్లు ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ యూస్ చేసుకోవచ్చు కదా. సో అలా అయితే ఇంకా మొత్తానికి గ్యాస్ అయితే క్లీన్ అయిపోయింది అనమాట. సో గ్యాస్ క్లీన్ అయింది, కౌంటర్ టాప్ క్లీన్ అయినాయి, ఇక్కడ సింక్ క్లీన్ అయిపోయింది, ఇక్కడ ఇది క్లీన్ అయిపోయింది, అన్నీ క్లీన్ అయిపోయినాయి. వచ్చేసి అయితే హాల్లోకి పోవాలన్నమాట. ఇంకా కిచెన్ ఊడ్చిన తర్వాత ఇంకా హాల్లోకి అయితే పోవాలి. మా పాప చంకెక్కింది.
సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా మా కిచెన్ వచ్చేసి కొంచెం అనమాట. దీన్నే రోజుకి 2 సార్లు 3 సార్లు ఉడుస్తూ ఉంటాను. అంటే పాప ఇక్కడ ఊరికి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉడుస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా ఈ మ్యాట్లు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడ చెక్కిలు కాబట్టి మనకి కాళ్ళ కింద ఒత్తుకుంటూ ఉంటాయి అన్నమాట. కాళ్ళకి బాగా ఒత్తుకుంటాయి అన్నమాట, నొప్పులు వస్తాయి. దీని మీద నిలబడితేనే ఎక్కువసేపు ఇంకా నొప్పి వస్తుంది అనమాట. సో అలా ఇంకా కిచెన్ అయితే ఊడ్చిన తర్వాత తుడవాలి. ఇంకా బయట మంచిగా ఇక్కడ వరకు కడిగి, అంటే సాల్ట్ వేసారు, మొత్తం స్నో అంతా పోయిందన్నమాట. కడిగేసి మంచిగా ముగ్గేద్దాం అనుకుంటే మళ్ళీ స్నో పడుతుంది. కొంచెం చాకు పీస్తో అయినా వేసి పసుపు కుంకుమ వేద్దాము పండగ రోజు అంటే. ఇంకా టీవీ టేబుల్ కూడా తూడ్చేసి ఆ బొమ్మలను వెనకబెట్టాము. మా పాప ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అవి ఇవి పట్టుకొని నిల్చుంటా ఉంది. సో ఇక్కడ పాకకుండా వెళ్ళి నిల్చొని ఇవన్నీ తీస్తుందని చెప్పేసి ఇవన్నీ వెనకబెట్టా. ఏదైనా ఇలా సెల్ఫ్ లాంటిది ఆర్డర్ చేసి అవన్నీ అందులో పెట్టేయాలన్నమాట. సో ఈ టేబుల్ క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ వాష్ డ్రైయర్ది ఇదంతా క్లీన్ చేసేసి ఇంకా వ్యాక్యూమ్ చేయడం అనమాట. సో అవన్నీ అక్కడ బట్టలన్నీ వాషింగ్ అని చెప్పేసి అక్కడ పెట్టాను. సో అవన్నీ వాష్ చేయాలి. సో ఇంక ఇక్కడ ఆ బట్టలన్నీ కూడా ఏంటంటే ఇంటి దగ్గర నుంచి వచ్చినవి అనమాట, కొత్తవే, పండగ రోజు వేసుకునేవి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా మా వాళ్ళని వాష్ చేసి పంపించమని చెప్తే ఈసారి మర్చిపోయాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే డ్రైయర్లో వేస్తే మన ఏంటంటే సింక్ అయిపోతాయి అనమాట. సో అలా అని చెప్పేసి నేను హ్యాండ్ వాష్ చేసేసి, ఎండ ఉందనుకోండి బయట స్టాండ్కి వేస్తా, లేదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఎండ ఉండదు కాబట్టి డ్రైయర్లోనే కొంచెం తక్కువ టైం పెట్టి అయితే వాటర్ పోయే వరకు అయితే వేస్తాను అనమాట. సో అలా ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వ్యాక్యూమ్ చేద్దామని చేస్తూ ఉంటే మా పాప ఊరికే వ్యాక్యూమ్ నా దగ్గరికి వస్తూ ఉంది. సో తనని ఎత్తుకొని చేస్తూ ఉంటేనేమో చెయ్యంతా లాగుతుంది అనమాట. ఎందుకంటే ఆ సౌండ్ వస్తూ ఉంటే దాన్ని వంగి చూస్తూ ఉంటుంది కదా. సో చెయ్యంతా నొప్పులేస్తూ ఉంది. ఇంకా అలా ఆపి నిల్చోబెడితే చూడండి ఎలా డ్యాన్స్ చేస్తూ ఉందో. అలా నిల్చోబెట్టామనుకోండి నా ఎత్తి ఎగురుతుంది అనమాట. సో బ్యాలెన్స్ చేయలేమో, అంత హైట్గా స్పీడ్గా ఎగురుతూ ఉంటుంది. ఇంకా కొంతసేపు అలా ముద్దులాడేసి తనని కొంతసేపు దించి కొంతసేపు ఎత్తుకొని అలా మొత్తానికే కంప్లీట్ చేశాను అనమాట వ్యాక్యూమ్. బాగా వచ్చిన రోజు చేద్దాం అనుకున్నాను, ఏంటంటే లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. అండ్ మళ్ళీ నేను ఫ్రెష్ అవ్వాలి, దేవుడు అవన్నీ క్లీన్ చేయాలనేసి ఇంకా మొత్తానికి అయితే తను ఎత్తుకొని అయితే చేశాను అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వీళ్ళిద్దరేమో బయట స్నో చూస్తారు అనమాట. హాయ్, క్లాప్స్ 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 క్లాప్స్. ఎక్సైట్మెంట్. సో ఇక్కడ డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఈ సోఫా తీసైతే అటు పెడుతున్నాం అనమాట. అబ్బా ఎంత ప్లేస్ ఉంది నాన్న, తీసేస్తే హాల్ ఎంత పెద్దగా కనిపిస్తుంది చూడు సోఫా తీసేస్తే. అబ్బా ఎంత పెద్దగా ఉందో ప్లేస్. ఇంకా సోఫా తీసేసిన ప్లేస్ కూడా వ్యాక్యూమ్ చేయాలి. పాపకైతే స్నానం చేయించుకొని తీసుకొచ్చా. ఇంకా పడుకోబెడదామంటే ఏంటంటే ఆ కొంచెం వ్యాక్యూమ్ చేసిన తర్వాత పడుకోబెట్టచ్చులే, మళ్ళీ ఆ సౌండ్కి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి కూర్చోబెట్టాము. చూడండి ఎలా సీరియస్గా చూస్తుందో, ఏదో అంటా ఉంటుంది. ఇంకా లాస్ట్కి అయితే నవ్విందనమాట. ఇంకా తర్వాత పాపను పడుకోబెట్టిన తర్వాత నాకేంటంటే రేపు తందే కదా పండగ, భోగి పండ్లకి. సో అలా ఇంకా ఇంట్లో గోరింటాకు పొడి ఉంది, మంచిగా పసుపు రాస్తాం కాబట్టి గోరింటాకు పెడితే బాగుంటుంది అని చెప్పేసి అయితే గోరింటాకు కలిపి పెట్టేసి అనమాట పడుకుందని చెప్పేసి. అది ఈ పొడి వచ్చేసి నా దగ్గరికి 2 years దాటింది, అయినా కూడా ఎంత చక్కగా పండుతుందో. ఇంకా ఇలా చీకట్లోనే పడుకోబెట్టేసి పెట్టామట. తర్వాత ఇంకా మీకు చూపిద్దామని ఇలా ఫ్లాష్ వేసి అయితే కాళ్ళకి చూస్తా, ఇంకా అక్కడక్కడ సరిగా పెట్టలే అని చెప్పేసి అవన్నీ అయితే అడ్జస్ట్ చేశాను అనమాట. మంచిగా ఒక 10 minutes అయితే కదలకుండా పడుకుంది అమ్మాయి. ఇంకో 10 minutes ఉంటే చక్కగా పండుతుంది అనుకున్నా. ఒక్కసారి లేవడంతోనే మొత్తం మెలకలు అయితే తిరిగిందనమాట. మొత్తం బెడ్షీట్ నిండా అదంతా అయితే అంటుంది. కాకపోతే ఆ 10 minutes కైనా కూడా పర్లేదు, మంచిగా పండింది అనమాట. సో అలా ఇంకా గోరింటాకు అయితే పెట్టేశాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పండడం మాత్రం లైట్గా పండింది, కానీ చూడండి బెడ్షీట్ అంటే ఎట్లా చేసింది. ఒక్కసారి లేసింది ఇదంతా పూసింది. యాంట్రా నువ్వు ఏ. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంకా బ్యాక్ డ్రాప్ కూడా సెట్ చేసాము. మళ్ళీ మార్నింగ్ సెట్ చేయడానికి ఏంటంటే వాళ్ళకి వర్క్ ఉంటుంది కదా, ఎందుకులే హడావుడ్ అవుతుంది అంతా అని చెప్పేసి అయితే ఇంకా ముందు రోజే సెట్ చేసాం అనమాట. ఇంకా మొత్తం సెట్ చేసి పడుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత భోగి పండ్ల కార్యక్రమం అయితే ఉంటుంది. భోగి పండ్లలో ఏమేమి కలిపాము, ఎలా చేసాము, ఏంటి అనేది అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. భోగి పండ్లలో కలపడానికి అయితే మాకు ఇక్కడ రేగ్గాయలు అయితే దొరకలే అనమాట. ఇంకా డ్రైడ్ అయితే ఉన్నాయి, డ్రైడ్ తీసుకొచ్చాం. మళ్ళీ ఎండినవి వద్దేమో అని చెప్పేసి ఇంకా పచ్చివి అయితే గంగిరేగి పళ్ళే ఉన్నాయన్నమాట. ఇంకా ఏదో ఒకట్లే అని చెప్పేసి తీసుకొని వచ్చాం.
వచ్చా. తర్వాత ఇంకా మాకు బంతి పూలు దొరకవు కదా, సో ఇలా చామంతి పూలు, ఇంకా శనగలు, కొంతమంది శనగలు కూడా కలుపుతారు. సో శనగలు, నేను చేసిన పాలకాయలు, ఈ పాలకాయలు అయితే నేనే చేశాను కదా, ముందు వీడియోలో పెట్టాను, ఎవరైనా చూడకపోతే కామెంట్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను లింక్. నెక్స్ట్ చేంజ్ అనమాట, చిల్లర పైసలు, చెరకు ముక్కలు, అక్షంతలు, తర్వాత చాక్లెట్స్. సో ఇవన్నీ అయితే ఇంకా భోగి పండ్లలో అయితే కలుపుతున్నాను అనమాట. ఇంకా మీరు వీటితో పాటు ఏమైనా కలుపుతారా ఏంటి అని అయితే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వచ్చిన వాళ్ళకైతే నేనైతే బ్లౌజ్ పీసు, తర్వాత ఒక పండు, మంచి శనగలు ఇలా ప్యాక్ చేశాను అనమాట. తర్వాత ఆకు, ఒక్క పసుపు కుంకుమ ప్యాకెట్, ఇవైతే ఇంకా బ్యాగ్లలో అయితే ప్యాక్ చేయాలి. సో వచ్చిన వాళ్ళకైతే మనం ఏదో ఒకటైతే ఇవ్వాలన్నమాట, ఒట్టి చేతులతో పంపించకూడదు కదా. సో అలా అయితే ఇంకా ఇవైతే ప్యాక్ చేయాలి. నెక్స్ట్ ఇంకా భోగి పళ్ళు ఎలా పోస్తామో ఏంటైతే వీడియో అయితే వస్తుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. మా పాప చూడండి, నేను స్టాండ్ పెట్టుకున్నా ఉంచట్లే వీడియో చూడండి. ఏంట్రా యష్ణ చూడండి. అదే సో ఇంకా చూడండి, నేను ప్యాక్ చేద్దామని ఇక్కడ పెడితే మా పాప చూడండి అన్ని తీసి ఆడబడేసి ఇవి నోట్లో పెట్టుకుంటుంది అనమాట. నాన్న వద్దు నాన్న, చీ, అత్త వాళ్ళకి ఇవ్వాలి నాన్న మనం. ఇలా ఉందనమాట. మా అమ్మ పిల్లలు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది, భరించడం కష్టమే. నాన్న ప్లీజ్. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇలా బ్యాగ్లలో అయితే ప్యాక్ చేసి పెట్టాను అనమాట, ఆకు, ఒక్క, పండు ఇవైతే. ఇప్పుడైతే మా పాపను రెడీ చేయాలన్నమాట. ఇంకా బావ అయితే వస్తున్నాడంట, ఒక 10-15 మినిట్స్లో వస్తా అని చెప్పిండు. సో ఆ లోపల నేను రెడీ చేస్తా. ఇంకా బ్రో వాళ్ళు కూడా వస్తున్నారని కాల్ చేశారనమాట. సో ఫాస్ట్గా అయితే ఇంకా పాపను రెడీ చేయాలి. మా పాపకు నిద్ర వస్తుంది అనమాట ఇప్పుడు. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా అయినా యాక్టివ్ అవుతుంది, అప్పుడు అస్సలు నిద్ర అనమాట, బాబు పిల్లలు ఉంటారు కాబట్టి. సో అలా ఇంకా చూడాలన్నమాట, రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అయితే చూపిస్తాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి బావ వచ్చేసరికి మీటింగ్ ఉండి 6:57 అలా అయిందనమాట. అండ్ ఫ్రెండ్ వాళ్ళు కూడా అలా రిలేటివ్స్ వస్తున్నారు. అంటే సేమ్ టైంలో పిల్లలందరికీ పోస్తారు కదా. సో అలా చాలా కంగారు అయిపోయింది అనమాట. ఎంత హడావుడి లేకుండా చేద్దాం అనుకున్నా అంత హడావుడి అయితే అయిపోయింది. ఇంకా బాగా వచ్చి ఫాస్ట్గా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి ఇంకా పాపకైతే ఇంకా పసుపు రాస్తా ఉన్నాను అనమాట. పాప మాత్రం చాలా క్యూట్గా ఉంది అండ్ చాలా కుదురుగా కూర్చొని గోల చేయకుండా అయితే భోగి పండ్లు అయితే పోయించుకుందన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అరే రే మాట్లాడమాకండి, ఒక్కోసారి స్పందన పెట్టేసింది మనం మాట్లాడేది కూడా. మామూలుగా కాదు, ఫోన్ పట్టు కూర్చున్నాం మళ్ళీ. ఇది కూడా పెట్టేసి కామెడీగా ఉందని. ఇక్కడ చూసారు కదా బ్రో, బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే స్పందన వాయిస్ పెట్టేస్తే అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే ఎంతసేపటికి నేను అక్కడ ఒరిజినల్ కన్వర్జేషన్స్ అన్నీ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తే అది కొంచెం బోరింగ్గా ఉంటుంది. అక్కడ కామెడీగా ఉన్నాయి అలాంటివి పెడతాను అనమాట. ఏదైతే పెట్టకూడదో అవి తీసేస్తాను. సో అలా ఇంకా పెట్టేసామాట. మా బాబాకి మొత్తానికి పసుపు అయితే పూసాను. ఇంకా నెక్స్ట్ కుంకుమ అయితే పెడుతున్నాను అనమాట. ఏంటంటే ఎప్పుడో పాప 2 hours బ్యాకే పడుకోవాలి, పడుకోబెడితే పడుకోలే అనమాట. ఇంకా కొంచెం నిద్రమత్తులో అయితే ఉంది. నార్మల్గా ఉంటే ఫుల్గా నవ్వుతానే ఉండేది, అరుస్తానే ఉండేది అనమాట. సో మొత్తానికి అయితే ఇంకా పసుపు బొట్టు పెట్టిన తర్వాత ఇంకా భోగి పండ్లు అయితే పోస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అమ్మనే పోయాలి అంట, ఎందుకంటే తల్లి జిస్టే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అయితే నేనే పోయాలి అని చెప్పేసి అన్నారు. సో ఇంకా మొత్తానికి నేను పోసిన తర్వాత నెక్స్ట్ బావ అయితే పోస్తానమాట. సో దాంట్లో ఫోటోస్ క్లిక్ చేయి సైడ్. ఇప్పుడు చెప్తాను, చెప్పు. వీడియో అయిపోయాక స్క్రీన్ షాట్ తీసుకో. సైడ్ దాంట్లో అమ్మయ్యా. మేమిద్దరం పోసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా పోయిస్తారనమాట. ఇంకా పాప చూడండి ఒక్కతే కూర్చున్నా కూడా మంచిగా గాజులతో లంగాతో మంచిగా ఆడుకుంటా ఉందన్నమాట. ఇంకా చైర్ మీద కూడా కింద దిగట్లే, దాని మీద కూర్చోదేమో, కూర్చోపోతే కింద కూర్చోబెడదాంలే అనుకున్నాను. మంచిగా స్టూల్ మీద అయితే కూర్చుందన్నమాట. చక్కగా అయితే ఆడుకుంటా ఉంది ఒక్కతే. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా చూడండి అందరి మొహాలు అయితే అబ్జర్వ్ చేస్తున్నమాట, ఏం చేస్తున్నారు ఏంటి వీళ్ళు అని చెప్పేసి అయితే ఇంకా అలా ఫ్రెండ్స్ అందరూ కూడా పోస్తా ఉన్నారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
ఫోటో స్కిప్ చేస్తున్నావు కదా బ్రో. వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకో. అట్లా బాగోదు. పట్టుకో. ఆగు. అచ్చా అక్కగా చెప్పు 10 minutes అని. ఓకే. ఏ ఏ ఏ ఏ బి 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 బి. ఒక్క సెకండ్ నీ జుట్టిలా అనుకో ఫేస్ నానా నానా ఇటు చూడు. యష్నా పికప్ హాయ్. దిశ వల్లనే మొత్తం ఏడుస్తుంది. ముందు పాపకి పోయడానికి ముందే దేవుడి దగ్గర కొన్ని పోయాలి అని చెప్పేసి అనమాట. దేవుడి దగ్గర భోగి పండ్లు పెట్టేసి నేను కృష్ణుడి విగ్రహానికి అయితే పోసాను. తర్వాత ఇంకా ఏంటంటే అవన్నీ కూడా క్యాప్చర్ చేద్దాం, పాప ఎంట్రీ కూడా కొంచెం మంచిగా ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ చాలా హడావుడైంది అనమాట. ఏ ఈవెంట్ అయినా అలానే అనుకుంటాను, అంత హడావుడైపోతుంది. ఇదైతే మరీ టూ మచ్ హడావుడైంది అనమాట. ఎందుకంటే బ్రో వాళ్ళకి వచ్చి వాళ్ళ రిలేటివ్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ బావ 7కి వచ్చారనమాట. సో చాలా హడావుడైతే అయిపోయింది. అంటే మంచిగానే జరిగింది, బట్ నేను అనుకున్నట్లు కొంచెం అయితే మిస్ అయిపోయింది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మనడే యా ఓకే ఆగు, అత్తరు కూడా చూడు, అత్తరు. ఓకే. అరే ఏం చేశారు? అతర్ వెళ్ళు నువ్వు. హెల్ప్ చేస్తుంది పాపం. అమ్ములే హాయ్. ఆ వీడియోలో రాలే, తిప్పింది మళ్ళీ తిప్పు. రైట్ హ్యాండ్ తో వాడికి ఇచ్చే బ్రో, పూలు ఇచ్చే, పూలు అక్షంతలు వాడి చేతికి. కొంచెం ఎక్కువ ఇవ్వచ్చుగా. వా ఏమన్నా వచ్చిందరా? పట్టుకొని నేను తిప్పని నువ్వు ఇంకా పాపకు పోయడం అయిపోయిన తర్వాత వీడికి కూడా ఇక్కడే పోసాం అనమాట. నార్మల్గా అయితే ఇంకొక బాబు కూడా ఉండే, ముగ్గురు కలిపి ఇక్కడే చేద్దాము. పాపకి ఫస్ట్ భోగి కదా, సో మా ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము. అయినప్పటికీ వీళ్ళు ఇంట్లో పోసుకొని వస్తా అన్నారనమాట. సో అలా వాళ్ళ ఇంట్లో పోసి వచ్చిన తర్వాత వాడికి కోల్డ్ ఉండే ఇంకొక బాబు, వాడు రాలే అనమాట. ఇంకా అలా వాడికైతే మేము ఇక్కడ పోసాము. ఇంకా వేరే ఫ్రెండ్ వాళ్ళు వచ్చిన తర్వాత పాపకు పోసిన తర్వాత పాపకైతే హారతి అయితే ఇచ్చామన్నమాట. అంతసేపు కూడా పాప చక్కగా కూర్చొని చూడండి, వచ్చిన వాళ్ళందరి మొహాలు అయితే చూస్తూ ఉందన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అయితే టైం 10:30 అయిందనమాట. ఇంకా నేను ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ కూడా అందరూ ఆల్మోస్ట్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయారనమాట, హడావుడిగా. ఇంకా మేము కూడా డిన్నర్ చేసి, ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళు కూడా మేమందరం డిన్నర్ చేసేసి అయితే ఇంకా ఇప్పటికైతే అయిందనమాట. సో ఇవంతా అయితే ఇంకా నేను క్లీన్ చేయాలి. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా బాబాయ్ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.